ప్రొటెక్ట్ యువర్ మైండ్, ప్రొటెక్ట్ యువర్ థాట్స్. హెడ్ అంటే ఏంటి? ఆధిపత్యానికి గుర్తు, ప్రభుత్వానికి, ద గవర్నమెంట్. ఈరోజు ప్రభుత్వం చూస్తాం, ప్రభుత్వం ఏది చెప్తే అదే రూల్. ఏ పట్టణమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏదైతే ఆ గవర్నమెంట్ చెప్తుందో అదే చేయాల్సిందే. చేయకపోతే అంతే వారి పని. అదే రీతిగా మన మనస్సు మన జీవితానికి ఒక గవర్నమెంట్ లాగా, ఒక ప్రభుత్వము లాగా. ఇది ఏం చెప్తుంది? మంచి చెప్తే ఆ మంచి చేస్తే అది మనకి మేలు. కానీ అది చెడుగా చెప్పి ఆ ఆలోచనలు మనల్ని ముంచి వేస్తుందంటే మన జీవితానికి మనమే నాశనము తెచ్చుకుంటున్నామండి. ఈరోజు స్త్రీలేంటి, పురుషులేంటి, ప్రతి ఒక్కరూ హృదయం ఉంది, మనస్సు ఉంది. చాలామంది ఎమోషనల్ బీయింగ్స్. స్త్రీలు అంటారు చాలామంది ఎమోషనల్ బీయింగ్స్ అని. అంటే భావోద్వేగాలతో చాలా నింపబడి చీటికి మాటికి కన్నీరు వచ్చేస్తే ఒక ట్యాప్ రెడీగా ఉంది అని అంటారు కదండి. ఒక డ్యామ్ రెడీగా ఉంది, ఒక మాట అంటే చాలా కన్నీరు అలాగ వచ్చేస్తాయి అని అంటూ ఉంటారు. కానీ స్త్రీలే కాదండి. ఐ బిలీవ్ ఆల్ మెన్ అండ్ విమెన్ ఆర్ ఎమోషనల్ బీయింగ్స్. ఏమో స్త్రీలు భౌతికంగా కనపరుస్తారు, పురుషులు కనపరచరేమో, కానీ వి ఆల్ ఆర్ ఎమోషనల్ బీయింగ్స్. అవునా కాదా? నేను ఎమోషనల్ బీయింగ్ అన్నవారు ఉన్నారా? నేను చాలా సెన్సిటివ్ అన్నవారు ఉన్నారా? నేను అయితే ఉన్నాను. మీరు ధైర్యంగా చెప్పండి, నేను సెన్సిటివ్ పర్సన్ అండి. ఓకే, సెన్సిటివ్ కాదు, ఓవర్గా సెన్సిటివ్ పర్సన్ అండి అన్నవారు ఉన్నారా? చాలామంది ఓవర్గా సెన్సిటివ్ ఉంటారు. ఎందుకు అని అంటే తలతో ఆలోచించరు, హృదయంతో ఆలోచిస్తారంట. ఏదైనా ఇంకా నన్నే అన్నారు, ఇంకా నేనంటే ఇష్టం లేదు, ఇంకా నేనంటే చాలా నచ్చదేమో, ఇంకా నేను వేస్ట్ ఏమో అని మాటలు వస్తుంటాయి. ఎందుకు అని అంటే ఇక్కడ ఆలోచించరు కానీ హృదయంతో ఆలోచిస్తూ ఉంటారు, భావోద్వేగాలతోటే నడిపించబడతారు. దేవుని వాక్యం మనకందరికీ తెలుసు. కానీ ఈ వాక్యము మనము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు గుర్తురాదు, కానీ నన్ను అంత మాట అన్నారా అని హృదయంతో ఆలోచిస్తుంటారు. నన్ను అంత విరుద్ధంగా, నాకు అంత విరుద్ధంగా మాట్లాడతారా అని హృదయంతో ఆలోచిస్తుంటారు. ఇక్కడ దేవుని జ్ఞానం ఉంది, ఇక్కడేమో మన భావోద్వేగాలు ఉంది. ఇక్కడ దేవుని జ్ఞానం వాడము అట్లాంటి పరిస్థితుల్లో, కానీ హృదయంలో నొప్పి కలిగితే ఆ నొప్పి చేతనే మనము నడిపించబడతాం. ఎందుకు ఇన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి? Why are families being separated? Because they don't think from their mind, but they think from their hearts. కదండి, నన్ను అంటదా, నన్ను వ్యతిరేకిస్తుందా, నన్ను అంటాడా అనేసి చాలామంది కుటుంబాలు విడిపోతున్నారు. ఎందుకు? బికాజ్ దర్ ఎమోషనల్. కేవలం మా మాటల చేత బాధపరచబడి, సర్లే పోన్లే, ఒక రోజు ఉంటుందేమో, 2 రోజులు ఉంటుందేమో నొప్పి, 3 రోజులు ఉంటుందేమో, మెల్లమెల్లగా. అందుకని ఒకళ్ళు అన్నారు, ఇట్ ఈస్ జస్ట్ అ బ్యాడ్ డే, ఇట్ ఈస్ నాట్ అ బ్యాడ్ లైఫ్. ఏంటది? ఒకవేళ ఈరోజు ఏమైనా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా ఇంకా జీవితకాలం అంతా అదే ఉంటుందని అనుకోకూడదు. జస్ట్ టుడే ఈజ్ అ బ్యాడ్ డే, అంత మాత్రం నేను చచ్చిపోతా. ఈరోజు ఒక వార్త విన్నాను, ఏదో పైన 31st ఫ్లోర్ నుండి ఒక చిన్న బాబు, 10వ తరగతి చదువుతున్న బాబు అంత హైట్ నుండి చనిపోయాడంట. అమ్మకి ఒక మెసేజ్ పెట్టాడంట, చెప్పలేని పరిస్థితుల్లో నేను చనిపోతున్నాను. ఎందుకు అని అంటే ఇక్కడితో ఆలోచించలేదు, కానీ హృదయంతో ఆలోచించాను. హృదయాన్ని ఆధిపత్యంలో తీసుకుని. దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఇఫ్ యూ పుట్ యువర్ హార్ట్ ఇన్ ద మైండ్స్ ప్లేస్. అర్థమవుతుందండి? గవర్నమెంట్ ఏంటి? మన తల, మన మనసు. కానీ దీన్ని ఆధిపత్యంగా, దీన్ని ప్రభుత్వంగా చేస్తాం అనుకోండి, ఇంకా మన జీవితం ఇంకా అంతే, ఇంకా ముందుకి సాగలేము. చాలామంది బిజీగా ఉంటారంట. ఏంటి, నన్ను అంత మాట అన్నారు, నన్ను అంత మాట, ఇంకా ముందుకు వెళ్ళరు. నాకు ఇంత అయింది అని ఎప్పుడు చూసిన ఎమోషనల్గా ఆలోచిస్తూ జీవితాన్ని కొనసాగిస్తుంటే అసలు కొనసాగించబడుతుంది ఆ జీవితం? అట్లానే యువర్ స్టక్. వై ఆర్ యూ స్టక్? నన్ను అంత అన్నారు, నాకు అది చేస్తారు అని ఆ కక్ష, పగ, బాధ, వేదన, ఇంకెన్ని సంవత్సరాలు దాన్ని తీసుకొని వెళ్తారండి? ఇంకెన్ని సంవత్సరాలు ఆ భారాన్ని మోస్తుంటారు? దేవుడు అంటే నా పాదాల దగ్గర విడిచిపెట్టు అని అంటే విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు. ఆత్మహత్య చేసుకునే అంత స్థితికి వెళ్ళాడంటే ఎక్కడిచ్చాడు ఆధిపత్యము? హృదయానికి ఇచ్చాడు అధికారం, హృదయానికి ఇచ్చాడు అంతా కూడా. నాకు ఇది బాధ అయింది, నేను ఎట్లాకైనా చచ్చిపోవాల్సిందే. కానీ కొన్ని నిమిషాలు ఆగి వెయిట్ చేసి, అవును, దెర్ కుడ్ బి సమ్ అదర్ రీజన్, దెర్ కుడ్ బి సంథింగ్ ఎల్స్ అని మైండ్ తోటి ఆలోచిస్తే, దేవుని ఆత్మ చేత ఆలోచిస్తే నిజంగా అంత విలువైన ప్రాణము పోగొట్టుకుంటారా? ఈరోజు చాలామంది కుటుంబాలు, చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే బాస్ మిమ్మల్ని ఏదో ఒక మాట అన్నాడండి, బాస్గా అంటాడు, అధికారం ఉంది, ఎందుకంటే అధికారం ఉన్నారు. ఆ సమయంలో మనము ఎలాగంటే మైండ్ తోటి ఆలోచించే బదులు హృదయంతో ఆలోచించి, నన్ను అన్నాడంటే బాస్కి నేను అంటే ఇష్టం లేదు, చాలా పర్సనల్గా ఫీల్ అయ్యానండి, నన్నే అన్నారు అని అంటారు. అట్లాంటి వారితో పని చేయగలుగుతాం అసలు? అటువంటి వారితో నీ పని బాగాలేదన్నాను కానీ నువ్వు బాగాలేదన్నానా? నీ పని సరిగ్గా లేదన్నాను కానీ నువ్వు సరిగ్గా లేదన్నానా? కాదు కదా. పని బాగాలేకపోతే నాకు ఇది వద్దు, నేను చేతకాని వాడిని, నాకు ఇంకా అవ్వదు, ఐ గివ్ అప్ అని చాలామంది గివ్ అప్ చేస్తున్నారు. ఎందుకంటే హృదయానికి చోటు ఇచ్చారు అక్కడ,
మనసు జ్ఞానానికి చోటు ఇవ్వలేదు, దైవ జ్ఞానానికి చోటు ఇవ్వలేదు. ఈరోజు పోగొట్టుకోవడానికి, అవకాశాలు పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? ఈరోజు ఇన్ని ఛాన్సెస్ పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? ఈరోజు ఇంకా ఇదే స్టక్ అయిన పొజిషన్లో ఉండటానికి కారణం ఏంటి? హృదయంతో ఆలోచిస్తున్నారండి, హృదయంతో ఆలోచిస్తున్నారు. అది చిన్నలేమి, పెద్దలేమి, పురుషులేమి, స్త్రీలేమి, అట్లా ఏం తేడా లేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకసారి హృదయానికి ఎక్కువ ఎమోషనల్గా హర్ట్ అయ్యి, ఎమోషనల్గా ఐఎమ్ హర్ట్ అంటారు కదా, ఎమోషనల్ డ్యామేజ్ అంటారు కదండి. ఈ రీతిగా చాలామంది ఎమోషనల్గా డ్యామేజ్ చేయబడుతున్నారు. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరికి గాయాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి అడ్డంకులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రీతిగా వస్తూ ఉంటాయి. కానీ కొంతమంది ఏంటిదంటే దాన్ని అధిగమించి, దాన్ని ఓవర్కమ్ చేసి, దాంట్లో మునిగి తేలి, దాంట్లోనే బ్రూడ్ అయ్యి అట్లా ఉండరండి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇది నన్ను అనలేదు, నా పనిని అన్నారు, ఇది నన్ను పర్సనల్గా అనలేదు, నేను ఇంకా నిరూపిస్తా, ఇంకా చేసి చూపిస్తా అని కొంతమంది ముందుకు వెళ్తారు. కొంతమంది నా వల్ల అవ్వదని చేతులు ఎత్తేసి అదే దీన దశలో, అదే స్టాగ్నెంట్ పొజిషన్లో, అదే స్టక్ అయిన స్థితిలో ఉన్నారు. ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నీవు అవకాశం పోగొట్టుకున్నావు అంటే నీ మనసు, నీ హృదయంలో ఆలోచనలు బట్టి, నీ ఎమోషన్స్ బట్టి, నీ భావోద్వేగాలు బట్టి ఇంతమందిని పోగొట్టుకున్నావు, ఇంతమంది బంధువుల్ని పోగొట్టుకున్నావు, ఇంతమంది స్నేహితుల్ని పోగొట్టుకున్నావు, చక్కటి సంబంధాన్ని పోగొట్టుకున్నావు, ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావు, ఇవన్నీ పోగొట్టుకున్నావు. ఎందుకు అంటే ఎప్పుడు చూసినా నన్ను ఎవరు, చాలా సెల్ఫ్ పిటీ అనేది చాలా భయంకరం అండి. అది కూడా పెద్ద పాపం తెలుసా బైబిల్లో. సెల్ఫ్ పిటీ అంటే ఏంటిదంటే, నన్ను అన్నారు, నన్ను బాధ పెట్టారు, అయ్యో నాకెంత బాధ, అయ్యో నాకెంత శ్రమ అని ఎప్పుడు చూసిన వారి గురించి ఆలోచించే వారిని సెల్ఫ్ పిటీ అంటారంట. ఎప్పుడు చూసిన వారి గురించి ఆలోచన, ఇంకా వేరే ధ్యాస ఉండదు. వారు ఏ ఉద్దేశంతో అన్నారో అర్థం చేసుకోరు. నన్ను అన్నారు అంతే, నేను ఇంకా అలిగి కూర్చుంటా, ఇంకా నేను పేచి పెడతా, ఇంకా నేను ముందుకు వెళ్ళాను, నేను చేతులు ఎత్తేస్తాను. ఈ స్థితిలో చాలామంది ఉన్నారండి. అపవాది ఈ రీతిగా మనల్ని దాడి చేస్తూ అంటాడు. అపవాది మీకు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, మీకు ఎలాగ అనిపిస్తుంది మిమ్మల్ని అడుగుతాడంట. ఎలాగ అడుగుతాడండి? నీకు ఏమనిపిస్తుంది వారు ఆ మాట అంటే, నీకు ఎలాగుంది అని అంటాడు. ఒకవేళ అపవాది మీ స్వరం వినపడకపోవచ్చేమో, కానీ మీ చుట్టూన్న మనుషుల ద్వారా నిన్ను అంత మాట అన్నాడా అంటే మనకి ఎక్కడ లేని రోషం ఇంకా వస్తుంది కదండి. మరి ముఖ్యంగా కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో ఆ తల్లులైన వారు భార్యల దగ్గర, ఆ కూతురు దగ్గరికి వెళ్ళేసి ఏమంటారు, కూతురు ఏదో బాధ చెప్పుకుంటుంది, కూతురు కన్నీరు విడిచి బాధ చెప్పుకుంటుంది. బాధ చెప్తే ఆ తల్లులు అన్నవారు ఏమనాలి, అవునులే నాన్న బాధ ఉండొచ్చు, అవును సరిపెట్టుకోలే, దేవుడు చూసుకుంటాడులే, ప్రార్థన చేయి, లోబడులే అని చెప్పాల్సిన తల్లులు నిన్ను అంత మాట అన్నాడా కదా, పంచాయతీ స్టార్ట్ అయిపోతుంది. నేను ఎంత గారభంగా పెంచాము, నేను ఎంత దర్జాగా పెంచాము, నిన్ను ఆ మాట అన్నాడంటే ఏంటి అర్థం? వద్దా మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, మనం కోర్టు కేసు వేద్దాం, వద్దు ఈ మ్యారేజే వద్దు, ఈ వివాహ జీవితం వద్దు, వచ్చేసి ఇంటికి వచ్చేసి అని తండ్రులు కూతుర్లను ప్రోత్సహిస్తున్నారని ఎంత విచారకరం కదా, ఎంత బాధకరం కదా. కానీ దేవుడు అంటున్నాడు, ఈ ఎమోషనల్స్ ద్వారా నడిపించబడేవారు ఈ రీతిగా నాశనాన్ని కొని తెచ్చుకుంటారంట. అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన సొంత చేతులతో ఇంటిని ఓడబెరుకును అంట. ఈరోజు కుటుంబంకి మాత్రమే కదా, ప్రతి ఒక్కరికి తగిన వాక్యం ఇది. చాలామంది లేచింది ఎలాగో లేస్తారు, స్త్రీలేమి పురుషులేమి. ఐ జస్ట్ డోంట్ ఫీల్ లైక్ వేకింగ్ అప్ టుడే. నాకు ఈరోజు లెగాలని లేదు, ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలని లేదు, ఈరోజు ఏం చేయాలని లేదు, ఈరోజు ఏం బాధ్యత వహించాలని నాకు లేదు. 3 లేదండి, 3 లేదు. ఈ 3 పైన ఆధారపడ్డారనుకోండి, జీవితంలో ఎక్కడికి ముందుకు వెళ్ళలేము. నమ్మిన వారు ఆమెను చెప్తారా? 3 చాలా డేంజరస్. అది కూడా మళ్ళీ హృదయం నుండి వచ్చే ఎమోషన్, భావోద్వేగము. ఒకరోజేమో ఇంత హై ఉంటాం, ఒకరోజేమో ఇంత లో ఉంటాం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ లో టుడే అంటూ ఉంటారు చాలామంది కదా. ఎందుకు అని అంటే తెలియదు. ఎందుకు అని అంటే అది అపవాది మిమ్మల్ని చిక్కులో పెడుతున్నాడు, జాగ్రత్త. అది అపవాది మిమ్మల్ని ఆ బానిసగా చేస్తున్నాడు. దేవుడు ఈ రోజు నువ్వు ముందుకు వెళ్ళాలి, దేవుడు ఈ రోజు నువ్వు ఈ పని ముగించాలి, లేకపోతే ఈ పని ప్రారంభించాలి అని దేవుడు ప్రేరేపిస్తే, నాకు 3 లేదు, నాకు ఓపిక లేదు, నాకు ఎలాగనో ఉంది అని చాలామంది అవకాశాలని పోగొట్టుకుంటున్నారండి. సో మెనీ ఛాన్సెస్ యూఆర్ లూజింగ్ బికాస్ ఆఫ్ దట్ సింపుల్ లైన్, నాకు 3 లేదు, నాకు చేయబుద్ధి అవ్వట్లేదు, నాకు ఈరోజు అస్సలు. ఒకవేళ మీకు అనారోగ్యంగా ఉంటే ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షన్, ఒకవేళ మీకు నిజంగా బాగాలేకపోతే ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షన్. కానీ చాలామంది ఇది ఒక వంక తీసుకొని, ఒకరోజు ఏమో ఫుల్ జోష్ వస్తుంది, ఒకరోజు ఏమో అసలు 3 లేదు. అందుకని సరైన పైకి ఎక్కుతారు, సరైన అందుకని స్టాగ్నెంట్ ఉండిపోతారు, ముందుకు వెళ్ళలేరు. దేవుని నామములో ఉన్న వారందరూ అంటే మెల్లమెల్లగా పైకి ఎదుగుతారంట అండి. కన్సిస్టెన్సీ అంటే 3 ఉన్నా లేకపోయినా
మన ఎమోషనల్గా మనం మంచిగా ఉన్నా లేకపోయినా ఏదున్నా ఇది నా బాధ్యత, ఇది నేను నిర్వహించాలి. ఇక్కడ మేము నిలబడినప్పుడు ఎలా మాకు అంతా కూడా వీఆర్ సో యాక్టివ్, వీఆర్ సో ఎనర్జైజ్, మేము ఎంత హ్యాపీ అని వస్తామండి. మీలాగనే చాలా పోరాటాలు, మీలాంటి చాలా గొడవలు, మీలాగనే చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఈ రీతి నిలబడతాం. కానీ మెరగనట్టుగా ఏమి జరగనట్టుగా నిలబడతాం. ఎందుకంటే దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ దట్ గాడ్ హెస్ గివెన్ us. ఇది దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత. ఆ బాధ్యత నేను తప్పకుండా నెరవేర్చాల్సింది. ఎందుకంటే నేను నెరవేర్చలేదనుకోండి, అపవాది పొంచి ఉన్నాడు అవకాశాన్ని దోచుకోవడానికి, అపవాది తీసేయడానికి. అపవాది ఎంతోమంది ఆశతో, ఈరోజు మీరు ఆశతో వచ్చారు. ఈరోజు లైవ్లో చూస్తున్న వారు ఇంచుమించు ఆల్మోస్ట్ 2000 పీపుల్ ఆర్ వాచింగ్ ఆన్ లైవ్. వై? బికాస్ దర్ హంగ్రీ. ఒకవేళ నాకు మూడు లేదు, నాకు చేయాలనిపించట్లేదు అని అంటే, ఎమ్ ఐ నాట్ అకౌంటబుల్? దేవుడికి లెక్కప్ప చెప్పాలి కదా. దేవా, ఇంతమంది ఆశతో ఉంటే నాకు మూడు లేదని నేను చేతులు ఎత్తేస్తే సరైందేనా? ఈరోజు మనం కూడా మన అవకాశాలు, దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చించడానికి, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నాకు చేత కావట్లేదు, నాకు మూడు లేదు, నా హార్ట్ ఎంతో లోగుంది అని చాలామంది వెళ్తున్నారండి. ఎమోషనల్గా హ్యాండిల్ చేసేవాళ్ళు చాలా అవకాశాలు, చాలా పోరాటాలని మనము ఓడిపోయిన వారిగా ఉంటామండి.